మనకు తెలియజేస్తాయి. ఒకటి పూట సముద్రం ఒకలాగా కిందకు వస్తూ కనువిందు చేస్తుంది. బీచ్లో ఒక గంట అలసిపోయిన నేను అక్కడ ఒక చోట కూర్చొని సముద్రపు ప్రశాంతతను ఒక గంట పాటు ఆస్వాదించాను. నమస్తే అండి. ఈరోజు నేను మిమ్మల్ని కువైట్లోని అత్యంత అందమైన ప్రాంతంలో ఒకటైన మంగాఫ్ బీచ్ నుండి ఫైల్ బీచ్ వరకు మర్చిపోలేని నడకకు తీసుకుని వెళ్తాను. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ప్రకృతిని, జనాలను మరియు మనలో మానవత్వాన్ని ఆస్వాదించే ఒక అద్భుతమైన అవకాశం. సముద్రపు అలలు మరియు ప్రకృతి బీచ్ వెంబడి నడుస్తున్నప్పుడు సముద్రపు అలలు తీరాన్ని చేరి తీరు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలలు తీరంపై పరుచుకుంటూ ప్రకృతి యొక్క మామూలు కోణాలను మనకు తెలియజేస్తాయి. ఒకటి పూట సముద్రం ఒకలాగా, రాత్రిపూట మరొకలాగా కనిపిస్తుంది. వెన్నెల్లో తడిచిన సముద్రపు అలలు కనువిందు చేస్తాయి. జనాల సందడి ఈ 3 రోజు సెలవులు కాబట్టి బీచ్ జనసందోహంతో నిండిపోయింది. కుటుంబాలతో, స్నేహితులతో కలిసి వచ్చిన జనాలు సముద్రపు తీరాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. పిల్లల ఆటపాటలు, పెద్దల కబుర్లతో బీచ్ సందడిగా ఉంటుంది. ఈ దృశ్యం చూస్తుంటే అచ్చం ఇండియాలోని బీచ్కి వచ్చినట్టుగానే ఉంటుంది. నా ఊరు బీచ్ లాగా అనిపిస్తుంది. తీరం వెంబడి నడుస్తుండగా ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చొని చేపలు పట్టడం కనిపించింది. చేపలు పెట్టే బోట్లు సముద్రపు తీరంలో అనేక బోట్లు నిలిపి ఉంటాయి. వీటిని చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. అక్కడక్కడ బోట్లు నిలిపి ఉండడం సర్వసాధారణం. ఈ ప్రయాణం మధ్యలో ఆల్కట్ మాల్ దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన వాటర్ ఫాల్స్ను చూస్తారు. వివిధ డిజైన్లు, పైకి లేచే నీరు కిందకు వస్తూ కనువిందు చేస్తుంది. బీచ్లో ఒక గంట అలసిపోయిన నేను అక్కడ ఒక చోట కూర్చొని సముద్రపు ప్రశాంతతను ఒక గంట పాటు ఆస్వాదించాను. ఆ చల్లని గాలి, అలల శబ్దం మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగించాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి కాస్తంత లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ ఫాలో చేసేయండి. జై హింద్.